ఈరోజు సులువుగా ఉలవచారు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇంట్లో బయట కొనేదానికన్నా మనం చేసుకోవడం బెటర్ కదా. ఉలవలు తీసుకొని కడిగేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 5 విజిల్ వేయించేసుకున్నాను. తర్వాత మ్యాషర్ పెట్టుకుని చక్కగా దాన్ని మెత్తగా చేసేసుకుని సపరేట్ చేసుకున్నాను. వాటర్ని అంతా చిక్కగా వస్తుంది కదా, లేదంటే మిక్సీ పట్టేసి ఫిల్టర్ చేసుకున్నా సరిపోతుంది. వాటర్ వేసేసుకొని ఈ వాటర్ అంతా మంచిగా ఫిల్టర్ చేసేసుకొని చిక్కగానే ఉండాలి ఇదంతా కూడా. ఇది ఎందుకంటే ఉలవలు కదా తొక్కలతో ఉంటుంది, డైరెక్ట్గా పెట్టేస్తే బాగోదు. తర్వాత కడాయి పెట్టేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మనకు కావాల్సిన తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని, వెల్లుల్లి వేసేసుకొని, ఇంగువ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఉలవచారు మొత్తం అందులో వేసేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుని మంచిగా మరగనివ్వాలి. తర్వాత సపరేట్గా ఒక ప్యాన్ పెట్టేసుకుని కొంచెం మెంతులు, జీలకర్ర మంచి గోల్డెన్ కలర్ మంచి వాసన వచ్చేలా ఫ్రై చేసేసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ చారు బాగా మరుగుతూ ఉన్న టైంలోనే ఈ పౌడర్ ఒక స్పూన్ వేసేసుకుంటే సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. నేను కరెక్ట్గా చెప్పాలంటే ఒక 100 గ్రామ్స్కి ఉలవచారు పెట్టాను. ఉలవలు తీసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి అదిరిపోతుంది. నచ్చిందా రెసిపీ? నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.